ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగులు మూకమ్మడిగా సెలవు పెట్టడంతో 86 విమానాలు రద్దయ్యాయి. దాదాపు 300 మంది క్యాబిన్ క్రూ అనారోగ్యంతో సెలవు పెట్టారని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చెబుతోంది. అయితే సంస్థలో కొన్ని విధానాలను వ్యతిరేకిస్తున్న సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే మూకమ్మడిగా సెలవు పెట్టారని వార్తలొస్తున్నాయి. చివరి నిమిషంలో సెలవు ప్రకటించిన ఉద్యోగులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో స్వదేశీ సర్వీసులతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఏఐఎక్స్ కనెక్ట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విలీన ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రెండు సంస్థల సిబ్బంది మధ్య విభేదాలు బయలుదేరాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ విషయాన్ని గత నెలలో కంపెనీ దృష్టికి తీసుకువెళ్లింది. సిబ్బంది అందరినీ సమానంగా చూడటం లేదని, ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత కూడా తక్కువ స్థాయి పోస్టులు కేటాయిస్తున్నారని ఆరోపించింది. ఎయిర్లైన్ మేనేజ్మెంట్ నష్టపరిహార ప్యాకేజ్ కూడా తగ్గించిందని ఆరోపించింది. వివాదాన్ని పరిష్కరించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. సెలవుపై వెళ్లిన సిబ్బందితో సంప్రదింపులు కొనసాగిస్తోంది. మరోవైపు విమానాలు ఉన్నట్టుండి రద్దు కావడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. దీనిపై క్షమాపణలు చెప్పిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 7 రోజుల్లోగా ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చని లేదా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. టాటా గ్రూప్ కే చెందిన విస్తారాలోనూ నెల క్రితం ఇలాంటి సమస్య తలెత్తింది. జీతాలు, విధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని విస్తారా పైలట్లు గత నెలలో ఆరోపణలు చేశారు.